కైలాసం అది పరిస్థితి. అడ్డమైన వాడికి రిక్షా కొనుక్కోమని కారు కొనుక్కోమని అప్పిచ్చేస్తుంది బ్యాంకు. ఈ లెక్కలేని వాళ్ళు అందరికీ అప్పులు ఇవ్వడం మొదలెడితే నేను కూడా అప్పు చేసి 2 మహానగరాలు కొనుండేవాడిని. ఎవడ మాటో నమ్ముకుని మేడ కోసమని ఉన్న నీడకి నిప్పెట్టుకుంటే ఇదివేలాగే రోడ్డు మీద పడతారు మనుషులని ఎప్పటికైనా వీళ్ళకి తెలిసి వస్తుందిలే. మీ అధికారంలోంచి చేతుల్లోంచి మనుషులు జారిపోతున్నారని భయం వేస్తుందా? నోటికొచ్చినట్టు కూస్తున్నారు. మా కూతల మాటకేనే దేశ నాయకుడిలాగా నువ్వు కూసిన కూతల మాట ఏంటి? నువ్వు వీళ్ళకి ఎలాగో రిక్షాలు ఇప్పించలేవు కానీ ఆ చందాలు వసూలు చేసి చెప్పాకర్రా కొని అడుక్కునేదంటారు. ఆ చెప్పకర్రా రేటు కూడా పెరిగిపోయిందండి. మీరు సాయం చేయకపోయినంత మాత్రాన ఊరంతా గొడ్డిపోయింది అనుకోకండి. ఈ ఊళ్ళో ఎవరో ఒకరు వీళ్ళకి హామీ ఇచ్చి తీరుతారు. ఇస్తారు. ఈ ఊళ్ళో ఈ రామరాజు మాట కాదని మీకు ఎవడు సాయం చేస్తాడో నేను చూస్తాను. మీరు హామీ ఇవ్వటం వల్ల ఎంతమంది బ్రతుకులకో దారి చూపెట్టిన వాళ్ళు అవుతారు. నువ్వు చెప్పేది నిజమేనయ్యా. నేను బయలుదేరి వచ్చి అందరికీ దారి చూపించాననుకో, ఆ విషయం రామరాజుకు తెలిస్తే నా కొంప గోదావరి పాలవుతుంది. ఈ నిమిషం కాదు, గంటైనా రోజైనా వారమైనా నెలైనా సరే నువ్వు క్షమించారంటే తప్ప నీ కాళ్ళు వదిలిపెట్టను. ఏమిటి అర్థం లేకుండా వదలమంటుంటే? క్షమించాను, ఒక మాటను వదిలేస్తాను. అయ్యో రామా, క్షమించాను, ముందు వదులు. ఆహా, నా దేవత క్షమాభిక్ష దొరికింది. ఈ భక్తుడికి చాలు. ఏమయ్యా, ఆడదాని కాళ్ళు పట్టుకోవడానికి నీకు సిగ్గులేదు? అలాంటిదే లేదు. ఇంత అందమైన కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుపడడం ఎందుకు? గర్వపడాలి. జ్యోతి జ్యోతి జ్యోతి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, ఆగవా? అడ్డమైన వాళ్ళ కోసం ఆగేటంత తీరుబడలేదు నాకు. అదిగో మళ్ళీ నువ్వు ఆగి నేను చెప్పేది పూర్తిగా వింటానంటే తప్ప వదిలిపెట్టను. ఎవరైనా చూస్తే నవ్వుతారని సిగ్గులేదు నీకు? నవ్వితే నవ్వని, నాకేం సిగ్గులేదు. అదేదో త్వరగా చెప్పాడు. నా మీద దయ చూపించాలి, ఆ పైన జాలి చూపించాలి, ఆ పైన కరిగిపోయి నన్ను జ్యోతి, ఈ టైం ఉంటే ఇక్కడ నిలబడ్డావేమే? ఇదిగో వస్తున్నా. ఇప్పుడు పట్టుకో చూద్దాం. తర్వాత ఎప్పుడైనా పట్టుకుంటాలి. ఏంటి అంటున్నాడు? ఏం లేదే, అతనికి కొంచెం ఇది. మీరు పదండి. ఏంట్రా మన పరిస్థితి రెండుకి చెట్టు రేవడిలాగుందే. ఎవరిని అడిగినా ఆమె ఏమని అంటున్నారు. మళ్ళీ మనం వెళ్ళి రామరాజు కాలం మీద పడాల్సిందేనా? ఒకసారి ఆయన ఎదిరించి మళ్ళీ ఆయన కాలం మీద పడితే యువరాజు, ఎవరు బాబు నువ్వు? నా పేరు రమణ. మా తాతయ్య నిన్ను మా ఇంటికి తీసుకురమ్మన్నాడు. మీ తాతయ్య ఎవరైనా? ఆయన ఎవరేంటి, మా తాతయ్యే. నువ్వు ఆ వేళ సినిమాలో ఎన్టీఆర్ లా ఫైట్ చేసావని చెప్పగానే నిన్ను చూడాలంటున్నారు. రారాజు, మా ఇంటికి వెళ్దాం రా. రాజయ్య, మీరు వెళ్ళండి, కాసేపట్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే పదండ్రా, పోదాం. తాతయ్య, తాతయ్య, మా తాతయ్యని పిలుచుకొస్తాను. ఇక్కడే ఉండు. చిట్టి, ఇక్కడ తయారయ్యేవేంటి? నిన్ను చూడాలనిపించి. అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? రమ్మని పిలిస్తే వచ్చాను. ఎవరు రమ్మన్నారు? నీ అబ్బ అనుకుంటాను. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాన్నా, 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 రండి. చూడండి, ఇతను తాతయ్య. ఆ రోజు పోలైన సాగొట్టాడని చెప్పాడే ఆ హీరో ఇతనే. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, రా. అలా కూర్చో. పర్వాలేదండి. ఇంతకాలానికి మా ఊళ్ళోకి ఒక మగాడనే వాడు వచ్చాడనమాట. అదేమిటి బాబు గారు, ఇంతకాలం మీ ఊళ్ళో ఉన్నది ఆడవాళ్ళేనంటారా? అలా అని కదయ్యా. అవును, నీ పేరు భీమరాజు కదా. అన్యాయాన్ని ఎదిరించలేని వాళ్ళు, తప్పును తప్పని చెప్పలేని వాళ్ళు, భయంతో తలంచు తిరిగే వాళ్ళు ఆడవాళ్ళ కింద లెక్కనయ్యా. ఆ రామరాజుని వాళ్ళ మనుషుల్ని చూసి భయపడ్డమే గాని వాళ్ళని భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకాలం నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాడిని ముందు మా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలి. రే జానకిరావుడు, అమ్మాయి సుందరే, రే శేఖర్, సువచ్చలా. ఏమిటండి ఇంటికేదో పండగ వచ్చినట్టు అలా కేకలేస్తున్నారు? మన ఇంటికి పండగ రావటం కాదే, మన ఊరికే పండగ వచ్చింది. ఇతను రామరాజు మనిషిని చావుగొట్టాడు. పేరు భీమరాజు. ఏమిటి, రామరాజు మనిషిని కొట్టాడా? నేను నమ్మను. మళ్ళీ వాడిని నీ ముందుకు తీసుకొచ్చి కొట్టాలంటావా నమ్మటానికి? ఏమిటి, ఎవరిని కొట్టారు? నిన్ను నన్ను ఎవరో కొట్టలేదు కానీ నువ్వు ఆ ఫైల్ చూసుకో. నా పెద్ద కొడుకు. చూడు భీమరాజు, నువ్వు రామరాజుకు శత్రువు అంటే మా కుటుంబానికి మిత్రుడివి. నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా దర్జాగా వచ్చి నన్ను అడగొచ్చు. ఆ దూర కంతలేదు మెడకో డోలని మనకే లేక చూస్తుంటే దానాలు ధర్మాలు. అవునవును, అది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. నేనేదో డబ్బు సాయం అడుగుతానని మీరేం బెంగపెట్టుకోవద్దు. ఇప్పుడు నాకు కావాల్సింది మనిషి సాయం, మాట సాయం మాత్రమే. భీమరాజు, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకో. నీకేం సాయం కావాలో చెప్పు. ఆ రామరాజు చేతుల్లో నలిగిపోయే రిక్షా వాళ్ళకి కొత్త రిక్షాలు కొనిపించి కొత్త దారి చూపెట్టాలనుకున్నాను. బ్యాంకులో అప్పడిగితే హామీ అడిగారు. నా దగ్గర ఏముందని హామీ ఇవ్వటానికి? నువ్వు అంత మంచి పని చేయాలనుకుంటే నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ ఇల్లు నా సొంత ఇల్లు. దీన్ని బ్యాంకులో హామీగా ఉంచి నీకు ఎంత డబ్బు కావాలో ఇప్పిస్తాను. ఏమండి, మరి బుద్ధాతరాలాగా ఉండటం కాదు. ఆయన ఏమంటున్నాడు వింటున్నారా? ఏమంటున్నాడు? అయ్యో,
ఉన్న ఇల్లు కాస్త ఈ ఊళ్ళో ఎవరికో హామీగా పెడతానంటున్నారు. వాళ్ళు కనుక ఆ డబ్బు తీర్చకపోతే మనం ఏ చెట్ల కిందకో పోయి బతకాల్సిందే. అవునవును, అది కూడా కాస్త ఆలోచించాల్సిందే. చెట్ల కింద అంత సౌకర్యంగా ఉండదేమో నాన్న. మీకంత గతి పట్టించడండి భీమరాజు. ఏమండి, మనం ఏం తిన్నామో ఎవరూ చెప్పుకోరు, ఏం సాయం చేశామో అది 10 మంది చెప్పుకుంటారు. పాపం, మీరు అతనికి సాయం చేయండి. అవును తాతయ్య, అవును నాన్న. బాబు గారు, మీరు నాకు ఈ సాయం చేస్తే ఆ రిక్షా వాళ్ళ అప్పు తీర్చే వరకు వాళ్ళకి హామీగా నేను మీ ఇంట్లోనే ఉండి చేయగలిగిన పనులన్నీ చేస్తాను. కాకపోతే ఒక షరతు. ఏమిటది? చేయటానికి శక్తి ఉండి బద్దకించే వాళ్ళకి మాత్రం ఏ పని చేయను, చేయటానికి శక్తి లేని వాళ్ళకి మాత్రం అన్ని పనులు చేస్తాను. భలేవాడవయ్యా, నీ మాట వింటుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నీతో ఊరికే పనులు చేయించుకోవడానికి మాకు మాత్రం మనసులో ఒప్పుతుందయ్యా. ఊరికినే చేయించుకోవడం ఎందుకు? 2 పూట్ల తిండి పెట్టండి, నాకు అంతే చాలు. ఇక మీరు త్వరగా బయలుదేరి బ్యాంక్ వచ్చి డబ్బు ఇప్పించండి. చూడు బాబు, వెళ్ళి తాతయ్య కండువా చేతికరా బట్రా. నీ పేరేమిటి? శేఖరా. చూడు, వెళ్ళి ఇంటికి దస్తావేజులు బట్రా. నీ పేరేంటి? దీపమా జ్యోతి? జ్యోతి. నువ్వు వెళ్ళి అలా ఎదురురా. ఏమిటంత హడావిడి? ఎక్కడికి పెడుతున్నట్టు? ఏట్లోకి ఏట్లో నీళ్లున్నాయో లేదో చూసుకున్నారా? ఉన్నాయో లేవో నువ్వు తర్వాత చూద్దుగాను, కానీ ముందు ఆ ఫైల్ చూసుకో. పదండి. దర్శనం చేసుకుందారంట్రా. పూజారి గారు, మా వాళ్ళంతా కొత్త రిక్షాలు కొనుక్కుని దేవుడికి మొక్కోటానికి వచ్చారు. తలుపులు తెరవండి. ఇదిగో, రిక్షా వాళ్ళు కొత్త రిక్షాలతో వచ్చారని, పాకి వాళ్ళు కొత్త చీపులతో వచ్చారని గుడి తలుపులు తెరవమంటే తెరవరయ్యా. ఆ టైం అవ్వాలి, అప్పుడు తెరుస్తాను. దేవుడు దర్శనం చేసుకోవడానికి టైం ఏంటండి? అమ్మమ్మ, టైం ఏమిటా? ఊళ్ళో అందరి పాలిట దేవుడైనా రామరాజు గారు రావాలి, తలుపులు తీయాలి. ఆయన రాకపోతే తలుపులు తీరా? తీయను, తాళాలు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే మేము ఊరుకుంటాం అనుకున్నారా? ఏం చేస్తావయ్యా? తలుపులు బద్దలు కొట్టి మరీ దేవుడు దర్శనం చేసుకుంటాం. తప్పుకో. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటాయా పంతులు? ఊళ్ళో ఎవరైనా పూజలు చేసుకుంటారు కానీ యుద్ధాలు చేసుకుంటారా? మరి ఏం లేదండి, తమ రాందే తలుపులు తీయను అన్నానండి. వీళ్ళంతా అది దౌర్జన్యంగా. తప్పుడు మాట కదా, అలా అనొచ్చా? వాళ్ళు శుభవాని సైకిల్ రిక్షాలు కొనుక్కుని దైవ దర్శనం చేసుకుంటాము అంటే అంత మాట అంటావా? ఇదిగో, ఏది ఏమైనప్పటికీ కూడా ముందు కష్టజీవులు, ఆ తర్వాత మా బోటిగాళ్ళు దర్శనం చేయించు. వెళ్ళండి 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 వెళ్ళండి. నా యాల్ది లేట్ ఫిరాయించడంలో నీకు నువ్వే సాటి. రాజకీయాల్లోకి వెళ్తే మంచి పొజిషన్లోకి వచ్చేసేవాడివే. చూడు, నీ మంచి మాటలు నమ్మేసి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాననుకో. నీ రాజ్యాన్ని పూర్తిగా సర్దుబాటు చేశాకే నేను ఇక్కడి నుంచి కదిలేదు. నక్కలాగా మీరు ఎన్ని లెక్కలేసినా వీడు నమ్మలేదండి. గట్టి పని వినండి. వాడెంత గట్టివాడో నువ్వేం విడమని చెప్పనక్కర్లేదు. అది చెప్పు. ఆంధ్రా జలాలు తమిళనాడుకి తరలింపు. ఎన్టీఆర్ ఎంజీఆర్ల మైత్రికిదో మచ్చు తునక. విన్నావయ్యా కనకారావు? నువ్వు ఉన్నావు ఎందుకు? అరటిపండి మంటే ఏడుస్తావు, షోడ కొట్టమంటే మొహం మార్చుకుంటావు. మన ఆంధ్రులు నీళ్ళిచ్చారయ్యా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకి. అసలు నీ ఒంట్లో ఆంధ్ర రక్తం ఉందా? కొనకుండా పేపర్ చదివించాలకి సుత్తి ఏమిటండి? అదేంటి? ఖాతాలో రాసుకో. కిల్లి అయిందండి. అయితే ఆయన ఖాతాలో రాసుకో. కిల్లి మీరు తింటే ఖాతా అయిందా? ఏమిటి ఈవేళ దంతికలు చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నాయి. బాబాయ్ మళ్ళీ దంతిలేండి. మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి బాబు. నాకు వేరే పని ఉందయ్యా, కాస్త ఆలోచించి బ్రాకెట్ నెంబర్ చెబుతాను. రాణు బాబు, ఏం కావాలి మీకు? చాక్లెట్లా అరటిపళ్ళ? అరటిపళ్ళు. కుర్రాన్ని ఏం కావాలని అడుగుతుంటే మధ్యలో అడ్డం పడతావు. ఎవడవే నువ్వు? బాబు, కుర్రాడి చేతిలో దన్నా బలవంతంగా లాక్కుని తినేసే మహానుభావుడు వీరభద్రయ్య గారని నా కొట్టు ఖాతా పెట్టడానికే పుట్టాడు. ఓహో, వీరభద్రయ్య గారంటే ఈయనేనా? ఇది కూతురింట్లో పడి తేరగా మేసేసే మనిషి ఈయనేనమాట. ఏం మాట్లాడే అవి? నాకున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళకి 100 మందికి పెట్టేవాడిని. ఈ రోజంటే ఏదో మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్ట. వెనకటికి నీలాంటి వాడు ఎవడు ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా అక్కడ కూతురింట్లో పడి మేసేయటం, ఇక్కడ కిట్లో పడి దోచేయటం, ఇదంతా చూస్తుంటే ఇదిగో ఈ రమణబాబు లాంటి వాళ్ళకు కూడా నువ్వంటే అసహ్యం వేసేస్తాను. 4 చాక్లెట్లు ఇవే. అలాగే బాబు. పదండి. ఆహా, ఏం చెప్పారండి ఒక్కొక్క మాట వజ్రాల మూట. అయితే నా ఖాతాకి ఆ వజ్రాల మూట జమేసుకో. అమ్మో, పొరపాటున అన్నాను, ఇంకెప్పుడు అన్ను. మీరే జమైండి బాబు. అమ్మో నా షోడా! ఇదిగో, నోటి దగ్గర నీళ్లు తీసేస్తున్నావు. ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు పట్టుకుండా పోతావు. ఇలా షోడాలు బీడీలు డబ్బులు ఇవ్వకుండా తాగేస్తే మన ఇద్దరం కలిసి ఇంకో కిళ్ళి కొట్టు ఎత్తుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కిళ్ళి కొడుకుంటూ నువ్వు వెతుకు.